ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎప్పుడైతే మన హృదయమును మనం శుభ్రం చేసుకుంటామో, యథార్థంగా జీవిస్తామో, దేవుడు మన యందు శ్రద్ధ నిలుపుతారండి. మన నీతికి తగినట్లుగా దేవుడు మన నివాస స్థలమును దీవిస్తారు, మన గృహమును దీవిస్తారు. అప్పుడు మీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే తుదకు మహాభివృద్ధి పొందుతారంట. అంటే మీరు యథార్థంగా ఏ చిన్నదైనా ఆరంభం చేసినా అది వర్ధిల్లుచు తుదకు మహాభివృద్ధి అవుతుందంట. నిరీక్షణ కోల్పోవద్దు. నేనెంత ప్రయత్నం చేస్తున్నా నేనెందుకు గెలవలేకపోతున్నాను, ఇదెందుకు అభివృద్ధి పొందలేకపోతుంది అని చింతపడవద్దండి. ఒక పెద్ద వృక్షము కూడా మొట్టమొదటిగా చిన్న విత్తనంతోనే స్టార్ట్ అవుతుంది. ఆ విత్తనము మెల్లిగా పెరిగి మహావృక్షంగా అవుతుంది. కాబట్టి నిరీక్షణ కోల్పోవద్దు. మీరు యథార్థంగా ప్రయత్నించింది దేవుడు దీవిస్తారు. మనం ఒక పెద్ద కొండ ఎక్కాలన్నా సరే మొట్టమొదట ఒక చిన్న అడుగుతో ప్రారంభిస్తాం. అలా మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళగా తుదకు మనం పైకి రీచ్ అవుతామండి. సో అందుకనే వెనకాతల ఎంతమంది వెనక్కి లాగుతూ ఉన్నా మనము నిరీక్షణ కోల్పోవద్దు. ఎందుకు అంటే దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తారు. ఒకవేళ మనకు కనిపించకపోవచ్చు అభివృద్ధి, మనము విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళినప్పుడు, యథార్థంగా చేసినప్పుడు మహాభివృద్ధి పొందుకుంటామండి. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మా హృదయంను పవిత్రపరచండి. యథార్థముగా నాన్న నడిచే కృపను దయచేయండి. అలాగే ఎంతమంది నాన్న ఒకవేళ బిజినెస్లు ప్రారంభించిన, అలాగే ఉద్యోగంలో కూడా తండ్రి అభివృద్ధినివ్వండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రమోషన్స్ ఇవ్వండి, అలాగే వ్యాపారాలు అభివృద్ధి చేయండి. ఒకవేళ పరిచర్య అయితే పరిచర్యను దీవించి విస్తరింపచేయండి. వారు చిన్నగా స్టార్ట్ చేసిన అది బహు గొప్పగా అయ్యే కృపను దయచేయండి. మహాభివృద్ధి కలుగ చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.